ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? ఇప్పుడు సినిమాలో ఒక పక్కన హిట్లు కొడుతూ ఇట్లా దూసుకుపోతున్నారు, ఒక పక్కన చారిటీ కానివ్వండి, ఇంట్లో పిల్లల్ని 60 మందిని ఇద్దరు పిల్లల్ని పెంచడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి, 60 మంది పిల్లల్ని పెంచుతారు, ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? ఇది వాట్ ఈస్ ద సీక్రెట్? మందు కొడితే కొంతమంది కిక్ ఎక్కుతుంది, కొంతమంది కొన్ని కొన్ని విషయాలు కిక్ ఎక్కుతాయి. నాకు ఇది ఒక పెద్ద కిక్ అయిపోయింది లైఫ్లో. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆపరేషన్ ఫినిష్ అయిన వెంటనే ఆ డాక్టర్స్ వచ్చి చెప్పటం, ఫాదర్ మదర్ కంట్లో ఆ నీళ్ళు చూడటం, వాళ్ళు నన్ను ఆశీర్వాదం చేయటం, ఇదన్నీ రోజు రోజు అది కావాలని అడిక్ట్ అవుతారు చెప్పండి. అలాగా రోజు వెళ్ళి ట్రస్ట్లో కూర్చొని ప్రాబ్లం ఏంటి ఇదేంటి అని చెప్పటం, వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి అడగటం. ఎందుకంటే మనం ఫోన్ చేసి అడిగితే చేస్తున్నారు అందరూ, ఇది వీళ్ళకి చేయండి. చేసిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ వచ్చి థ్యాంక్స్ చెప్పటం, తర్వాత ఒక 2 years తర్వాత ఆ పిల్లల్ని చూసేప్పుడు ముందు మనం వదిలేసి ఉంటే, ఆపరేషన్ చేయకుండా వదిలేసి ఉంటే చనిపోయేది, ఇప్పుడు బాగా చదువుతున్నప్పుడు హ్యాపీనెస్ ఉంది, ప్రాణం నిలబడింది. అది హ్యాపీనెస్. 150 పిల్లలు ఇప్పుడు మన వల్ల ఒకసారి మన వల్ల ఎక్కువ కిక్ ఇస్తుంది. మీ సినిమా హిట్ అయినప్పుడు ఎక్కువ కిక్ ఇస్తుందా, ఇలాంటి ఏమన్నా వచ్చినప్పుడు జరుగుతుంది? లేదు, పిక్చర్ హిట్ అవుతూనే డబ్బులు వస్తాయి, ఇది రెండు సేమే. అంటే మానసిక తృప్తి, మానసిక ఆత్మతృప్తి ఏంటంటే మనకి సేవలు జరిగేప్పుడే. ఎందుకంటే మనం ఎంతైనా డబ్బులు సంపాదించి వెళ్ళి పడుకుంటే అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, ఆ డబ్బుల్ని ఏ విధంగా మనం యూస్ చేస్తున్నాం, మన వల్ల ఇంకొకరి లైఫ్ హ్యాపీగా ఉందన్నప్పుడే మనకి హ్యాపీగా ఉంటుంది. ఇంకెంత ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు దీన్ని? నేను ఏం ప్లాన్ చేయట్లేదు సార్. ఇప్పుడు ఇంట్లో 60 పిల్లలు, బయట 200 చిల్డ్రన్స్, ఏ ప్రాబ్లం వచ్చినా మనం వెళ్ళి చేసేదాకా దేవుడు పెట్టారు. తెలీదు, మనం మంచిది చేస్తూనే మంచిదికి మాత్రం ఎప్పుడు దాని వెనకే మనం ఉంటే, అది చేయాలని అనుకుంటే మనం చేయక్కర్లేదు, అది పెరుగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.